హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ని ఎవరైతే మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని సిలబస్ వైజ్, యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దట్టు నోట్స్ విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి యూనిట్ 1 టైమ్ సిరీస్ గురించి అన్ని టాపిక్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను మెజర్స్ ఆఫ్ ట్రెండ్కి సంబంధించి స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈవెన్ నెంబర్ బేస్ మీద. ఈ వీడియోలో నేను సేమ్ స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్సే ఆడ్ నెంబర్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంకా స్ట్రైట్ లైన్ మీద థియరీ చూడలేదో వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అలాగే ఈవెన్ నెంబర్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు మన ఛానల్లో ఉంటాయి. ఈ వీడియోలో నేను స్ట్రైట్ లైన్ మీద ఆడ్ నెంబర్ బేస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్కి సంబంధించి స్ట్రైట్ లైన్ మీద ఆడ్ నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో మీకు డేటా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డేటా ఈ విధంగా ఇయర్స్ అండ్ వాల్యూస్ బేస్డ్ ఉంటాయి. వాల్యూస్ మీకు డైరెక్ట్ వాల్యూస్ అని ఇవ్వచ్చు, ఆర్ ఐదర్ ప్రొడక్ట్స్ అని ఇవ్వచ్చు, ప్రాఫిట్స్ అని ఇవ్వచ్చు. సో అలా క్రాప్స్ డిఫరెంట్ టైప్స్లో ఇస్తారు. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. డేటాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇయర్స్ కౌంట్ చేస్తారు మీరు 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు మీకు. 7 ఈజ్ ఆడ్ నెంబర్. దట్స్ వై మనం ఇక్కడ ప్రాబ్లం అనేది ఆడ్ నెంబర్స్ని బేస్ చేసుకొని చేస్తాము. మీ అందరికీ తెలిసే సొల్యూషన్. ఎవరైతే మన ఛానల్లో స్ట్రైట్ లైన్కి సంబంధించిన థియరీ ఎవరైతే చూసింటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి స్టెప్స్ అనేవి. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ స్టెప్ అనేది మనకు తెలుసు, లెట్ y ఈక్వల్ టు a ప్లస్ bx. ఇదేంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అండ్ హియర్ కమ్స్ a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్ అండ్ టు బి ఎస్టిమేటెడ్. ఇక్కడ మనం కాన్స్టెంట్స్ని ఎస్టిమేట్ చేస్తే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ని యూజ్ చేసి మనకి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. సో దీస్ నార్మల్ ఈక్వేషన్స్ ఎగ్జామ్లో మీరు థియరీకి సంబంధించిన స్టెప్స్ అన్నీ 10 స్టెప్స్ 10-15 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు సొల్యూషన్కి సంబంధించిన 2-3 ఏవైతే స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయో ఆ 3 స్టెప్స్ థియరీ రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ప్రాబ్లం అనేది చేసేయచ్చు. ప్రీవియస్ వీడియోస్లో నేను ఈవెన్ నెంబర్ మీద స్ట్రైట్ లైన్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా. అండ్ చాలా డెప్త్గా ఉంటుంది వీడియో. వెళ్ళి ఒకసారి వీడియో చూస్తే మీకు ఆడ్ నెంబర్ మీద ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ టేబుల్ ఫార్మెట్లో మనం డేటాని తీసుకుంటాం. క్వశ్చన్లో ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఇయర్స్ అండ్ వాల్యూస్ని మనం కాలమ్స్లో తీసుకొని ఈ విధంగా వర్టికల్గా నోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ xy ఎక్స్ స్క్వేర్, రైట్? సో వాటినే మనం ఈ విధంగా కాలమ్స్లో ఒక్కొక్క కాలంలో 1 by 1 తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం వైగా తీసుకుంటాం. డేటాలో వాళ్ళు ఏవైతే వాల్యూస్ ఇస్తారో డేటాలో ఇచ్చిన వాల్యూస్ని మనం వైగా తీసుకుంటాం. మనకి వై వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. వై వాల్యూస్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ xy అలాగే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూస్ ఏ విధంగా తీసుకోవాలి. ఈవెన్ నెంబర్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎక్స్ వాల్యూస్ ఏ విధంగా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాబ్లంలో ఏం చేస్తాం, మనం ఇచ్చిన డేటా ఈవెన్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ 2 ఈక్వల్ పార్ట్స్గా మనం వాల్యూస్ని డివైడ్ చేసుకుంటాం. సో వాల్యూస్ని డివైడ్ చేయంగా నెక్స్ట్ ఏం చేస్తాము, -1 +1 తీసుకొని అప్పర్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూస్ మైనస్లో, అలాగే డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూస్ని పాజిటివ్స్లో తీసుకుంటాము. అండ్ ఆడ్ నెంబర్స్లో తీసుకుంటాం వాల్యూస్. మనం 1 3 5 7 9 ఆ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇస్తారో అన్ని అబ్జర్వేషన్స్కి అన్ని వాల్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ హియర్ కమ్స్
ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంది, ఆడ్ నెంబర్ బేస్ మీద ఉంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే మనం ఏ విధంగా ప్రాబ్లం చేయాలి. ఇక్కడ చూడండి, సేమ్ డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. అప్పర్ సైడ్ 3 అబ్జర్వేషన్స్, లోయర్ సైడ్ 3 అబ్జర్వేషన్స్ అండ్ మిడిల్ పార్ట్ ఉంది. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్ పార్ట్ దగ్గర మనం 0 తీసుకుంటాం. చూసారు కదా, డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు మిడిల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రైట్గా మనం ఎక్స్ వాల్యూ అనేది 0 తీసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ మనకి డౌన్వర్డ్కి వెళ్ళే కొద్దీ మనకి వాల్యూస్ అనేవి పాజిటివ్లో ఉంటాయి, అప్వర్డ్కి వెళ్ళే కొద్దీ వాల్యూస్ అనేవి నెగిటివ్లో ఉంటాయి. సో ఇక్కడ డౌన్వర్డ్ సిమిలర్లీ +1 అండ్ అప్పర్ సైడ్ -1. సో మనం ఈవెన్ నెంబర్ బేస్ మీద ప్రాబ్లం చేసినప్పుడు అబ్జర్వేషన్స్ అనేవి మనం ఎక్స్ వాల్యూస్ ఆడ్ నెంబర్స్లో తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి సిరీస్లో తీసుకుంటాం. -1, -2, -3 అండ్ డౌన్ సైడ్ +1, +2 అలాగే +3. ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. సో బోత్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్లో మనకి అప్పర్ సైడ్ వెళ్ళే కొద్దీ నెగిటివ్ వాల్యూస్, డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ పాజిటివ్ వాల్యూస్ అనేసి వస్తాయి. సో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ మనకి వాల్యూస్ అనేవి 2 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయడానికి అవుతుంది కాబట్టి మనం ఓన్లీ 0ని స్కిప్ చేస్తాం. 0ని స్కిప్ చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్లో 1s అనేవి తీసుకుంటాం. 1s తీసుకున్న తర్వాత అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ నెంబర్స్లో ఇస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వేషన్స్ మనం సిరీస్లో తీసుకుంటాం. 1 2 3 అలాగే కింద కూడా డౌన్ సైడ్ కూడా 1 2 3గా తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దెన్ మనకి తెలుసు ఎక్స్ అండ్ వై ఉంది. సో ఈ రెండింటిని 2 వాల్యూస్ని ప్రొడక్ట్ చేస్తే మనకి x5 కాలం అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, -3 × 60 -180, -2 × 72 -144, -1 × 75 -75, 0 × anything 0, 80 × 1 80, 85 × 2 170. ఇక్కడ చూడండి, 95 × 3 285. సో ఈ విధంగా మనకి x5 వాల్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ x2. మనకి x ఉంది, x2 ఎలా ఐడెంటిఫై చేస్తాం, x వాల్యూస్కి స్క్వేర్ చేస్తే x2 వస్తాయి. సో 3² 9, 2² 4, 1² 1, 0² 0. ఇక్కడ సిమిలర్గా 1² 1, 2² 4, 3² 9. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు టేబుల్ వాల్యూస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, మనకి నార్మల్ ఈక్వేషన్స్లో మనకి ఏ విధంగా ఉన్నాయి, సమ్మేషన్ ఎక్స్, సమ్మేషన్ వై, సమ్మేషన్ xy, సమ్మేషన్ x² అని ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి నార్మల్గా ఎక్స్, xy అలాగే x² మాత్రమే ఉన్నాయి కదా. సమ్మేషన్ అంటే మీనింగ్ ఏంటి, సమ్మేషన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్, ఎడిషన్ అన్నమాట. సో ఎడిషన్ అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇలా ఒక కాలం గీసుకొని సమ్మేషన్ వై వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. సమ్మేషన్ వై మీన్స్ నథింగ్ బట్ ఉన్న వై వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తే 60, 62, 75, 65, 80, 85, 95. సో ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే మనకి 532 వస్తుంది. సో సమ్మేషన్ x5 వాల్యూ ఈజ్ 532. ఇక్కడ చూడండి, -1 + 1 క్యాన్సిల్, -2 + 2 క్యాన్సిల్, -3 + 3 క్యాన్సిల్. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0. సమ్మేషన్ ఎక్స్ వాల్యూ మనకి ఎప్పుడు 0లో ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సమ్మేషన్ xy. సమ్మేషన్ xy అంటే ఇవన్నీ మనం యాడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 136 వస్తుంది. ఇక్కడ చూడండి, సమ్మేషన్ x². సో ఈ సమ్మేషన్ x² చేస్తే మీకు 28 వస్తుంది. ఈ విధంగా మనం టేబుల్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే విధంగా మీరు స్టార్టింగ్ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో థియరీ పార్ట్ రాసిన తర్వాత అండ్ దెన్ మీరు ఒక టేబుల్ ఫార్మాట్ టేబుల్ డ్రా చేస్తారు. టేబుల్ డ్రా చేసి ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా తీసుకొని నెక్స్ట్ మనకున్న నార్మల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో xy వేరియబుల్స్ వాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం వాల్యూస్. మీరు ఎగ్జామ్లో డెఫినెట్లీ స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏవైతే స్ట్రైట్ లైన్ మనం
థియరీ పార్ట్ అనేది చేసి కాన్స్టెంట్స్ని ఎస్టిమేట్ చేస్తే మనకి ఏవైతే 2 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయో ఆ 2 నార్మల్ ఈక్వేషన్స్ కూడా బై హార్ట్ చేసి ఉండాలి. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో సేమ్ ఈ 2 లైన్స్ రాయాలంటే మీరు బై హార్ట్ చేసి ఉండాలి. లేదు మీకు థియరీ వచ్చు, ప్రాసెస్ అంతా చేస్తారంటే మీది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, చాలా టైం పడుతుంది. సో మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు థియరీ చేస్తే నార్మల్ ఈక్వేషన్స్ ఈజీగానే గుర్తుంటాయి, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ మనం ఎక్స్వై అలాగే x² అనేవి క్యాలిక్యులేట్ చేసాం వాల్యూస్. సో చూసారు కదా మనకి సమ్మేషన్స్లో క్యాలిక్యులేట్ చేసాం. అండ్ దెన్ మనం క్యాలిక్యులేట్ చేసిన వేరియబుల్స్ ఏంటి, కాన్స్టెంట్స్. ఇక్కడ చూడండి కాన్స్టెంట్స్, ఇందాక నుంచి మనం వేరియబుల్స్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ చూడండి A and B కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి మనకు కావాలి. సో A and B కాన్స్టెంట్ వాల్యూస్ వస్తే మనం ఇవన్నీ ఈ 2 నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి AB వాల్యూస్ వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి మీకు ఇదంతా ప్రాసెస్, ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ క్యాన్సిల్ చేసి అంత లెంతీ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ నేను AB ఎలా ఐడెంటిఫై చేయాలని 2 ఫార్ములాస్ చెప్తాను. ఆ 2 ఫార్ములాస్ కనుక మీరు బై హార్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా A and B వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు A క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి A = సమ్మేషన్ y/n, B = సమ్మేషన్ xy/సమ్మేషన్ x². సో నేను ఈవెన్ నెంబర్ బేస్ కూడా సేమ్ ఫార్ములాస్ అనమాట A and B క్యాలిక్యులేట్ చేయడానికి. ఏకి ఫార్ములా ఏంటి, సమ్మేషన్ y/n, బీకి ఫార్ములా సమ్మేషన్ xy/సమ్మేషన్ x². సో ఈ 2 క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏ వాల్యూ అనేది వస్తుంది, అలాగే బి వాల్యూ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ తెలుసు సమ్మేషన్ y క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఇక్కడ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 1 2 3 4 5 6 7. సో n ఈజ్ 7. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్మేషన్ y ఉంది, సమ్మేషన్ xy ఉంది, అలాగే సమ్మేషన్ x² ఉంది. వచ్చిన వాల్యూస్ని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్గా A and B వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్మేషన్ y ఎంత 5, 32/n వాల్యూ 7. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 76 వస్తుంది. అలాగే B క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి సమ్మేషన్ xy 136, అలాగే సమ్మేషన్ x² 28. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4.857 అనేది వస్తుంది. సో చూసారా చాలా ఈజీగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. చాలా సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. సో మీరు బాగా బై హార్ట్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా మీరు సమ్స్ అనేది చేసేయచ్చు. A and B వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్ మనకి ఈక్వేషన్ 1 స్ట్రైట్ లైన్ ఏంటి, y = a + bx. ఏదైతే ఈక్వేషన్ 1 ఉందో ఈ ఈక్వేషన్ 1లో మనకు వచ్చిన A and B వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. y = మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 76 + b వాల్యూ ఎంత వచ్చింది, 4.857 × x. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ అనమాట. దీంతో మీకు సొల్యూషన్ అనేది ఎండ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లంలో మనం ఈవెన్ నెంబర్ బేస్ మీద ప్రాబ్లం చేసినప్పుడు వారు సర్టెన్ ఇయర్ ఇచ్చి ఆ ఇయర్కి ట్రెండ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఇయర్ ఒక ఇయర్ తీసుకుందాం. సో మనకిచ్చిన ఇయర్స్ ఉన్నాయి కదా, మనకిచ్చిన ఇయర్లో ఏదో ఒక ఇయర్కి ట్రెండ్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు, క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2014కి ట్రెండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని మీకు క్వశ్చన్లో కనుక ఇస్తే, సో పర్టిక్యులర్ ఇయర్కి సంబంధించిన ట్రెండ్ వాల్యూ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను చూడండి. 2014కి మనకి ట్రెండ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, y = 76 + 4.857. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 2014కి, ఇక్కడ చూడండి 2014కి ఎక్స్ వాల్యూ ఈజ్ +1 కదా. సేమ్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి 2014కి ఎక్స్ వాల్యూ +1, సో +1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, y = 76 +
4.857 into 1 is 4.857. సో ఈ వాల్యూ మీరు ఎడిషన్ చేస్తే మీకు y వాల్యూ అనేది 80.86 వస్తుంది. సో ఇలా మీకు ఒక పర్టిక్యులర్ ఇయర్కి క్వశ్చన్లో కనుక మీకు ఒక పర్టిక్యులర్ ఇయర్ ఇచ్చి 2014 ఇస్తారని కాదు. సో మీకు ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్లో ఇక్కడ నేను ఇచ్చిన డేటానే మీకు ఎగ్జామ్లో వస్తుందని గ్యారంటీ లేదు. సో మీరు డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం ఫాలో అవ్వాలి, నేను చెప్తున్న ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. స్టెప్ బై స్టెప్ మనం క్వశ్చన్కి ప్రాసెస్ ఏ విధంగా చేస్తామని ఫాలో అవ్వాలి. సో ప్రాసెస్ నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఎలాంటి సమ్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ప్రాసెస్ అనేది ఏ యూనివర్సిటీ అయినా స్ట్రైట్ లైన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుంది, సేమ్. సో మీరు ప్రాసెస్ అనేది నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఇయర్ ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, ఇచ్చిన ఇయర్కి సంబంధించి ప్రాబ్లం అనేది పర్టిక్యులర్గా ట్రెండ్ ఐడెంటిఫై చేయమంటే ఇలా పర్టిక్యులర్ ఇయర్కి ట్రెండ్ వాల్యూ అనేది ఇలా ఐడెంటిఫై చేస్తారు. లేదు మీకు ఇయర్ అనేది ఇవ్వలేదు, ట్రెండ్ పర్టిక్యులర్ ఇయర్కి ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వలేదు క్వశ్చన్లో, జస్ట్ స్ట్రైట్ లైన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది క్వశ్చన్లో ఇచ్చారనుకోండి. సో ఇక్కడ వరకు ఏ అండ్ బి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి అవి మీరు ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే ఇంతటితో మీకు ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోతుంది. చూసారు కదా స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్స్ ఎంత సింపులో. సో స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఉందో సిమిలర్లీ ఎగ్జాక్ట్లీ మీకు సెకండ్ డిగ్రీ పెరాబోలా మీద ప్రాబ్లం కూడా ఇలానే ఉంటుంది. సేమ్ స్ట్రైట్ లైన్ అండ్ సెకండ్ డిగ్రీ పెరాబోలా సేమ్ యాస్టీ సిమిలర్గా ఉంటే కాకపోతే మీకు ఒక కాన్స్టెంట్ సి అనేది యాడ్ అవుతుంది. అంటే మీకు సెకండ్ డిగ్రీ పెరాబోలా తెలుసు కదా, y = a + bx + cx స్క్వేర్. సో ఒక కాన్స్టెంట్ యాడ్ అవుతుంది, మీకు ఒక నార్మల్ ఈక్వేషన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంతే. సో చాలా ఈజీగా ఇదే విధంగా ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఏదైతే నేను ఫార్ములాస్ వీడియోలో మెన్షన్ చేస్తానో అవి చాలా జాగ్రత్తగా బై హార్ట్ చేసుకోండి, మీకు సమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. చూసారు కదా, ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అప్కమింగ్ వీడియోస్లో నేను నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తాను సిరీస్ వైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.